హలో అండి అందరికీ మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేస్ల మీద స్వైర వ్యవహారం చేసింది. ఆ 11 ఎయిర్ బేస్లని ధ్వంసం చేసింది. వాళ్ళు మన కాళ్ళ దగ్గర రావడంలో కీలకమైన పాత్ర పోషించింది ఏమైనా ఉన్నది అంటే బ్రహ్మోస్ మిసైల్. అయితే ఈ బ్రహ్మోస్ మిసైల్ నెక్స్ట్ ఆ తీరుగా పని చేయకపోవచ్చు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆల్రెడీ బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్ మీద ప్రయోగించబడింది కాబట్టి ఆ బ్రహ్మోస్కు సంబంధించి ఎలా అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అనమాట. అంటే యాంటీ మిసైల్ సిస్టాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఈసారి బ్రహ్మోస్ మిసైల్ని ఎలా అయినా ఆపాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అనమాట. అయితే దీనిని ముందుగానే గుర్తించిన మన భారత సైన్యం అలాగే మన డిఆర్డిఓ బ్రహ్మోస్ మించిన ఒక భీకర అస్త్రాన్ని అయితే తయారు చేస్తుందన్నమాట. ఆ అస్త్రం పేరు హెచ్జివి అనమాట, అంటే హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్ అనమాట. అయితే ఈ మిసైల్ ఎలా పనిచేస్తుంది అంటే మొదట రాకెట్ ద్వారా ఆకాశంలోకి వెళ్తుంది. ఆకాశం నుంచి నావిగేషన్ ఇవ్వటం ద్వారా ఎక్కడెక్కడైతే మనం లక్ష్యాలు గుర్తించడమో ఆ లక్ష్యాల మీద దాదాపు మ్యాక్ 5-6 స్పీడ్తో దాదాపు గంటకి 7,400 కిలోమీటర్ల స్పీడ్తో 1,500-2,000 కిలోమీటర్లలో ఉన్న లక్ష్యాలనే ఈ యొక్క హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్ అయితే ఛేదించగలుగుతుందన్నమాట. దీన్ని అడ్డుకోవడానికి ఇంకా ఇప్పటివరకు ప్రపంచంలో దీన్ని అడ్డుకోవడానికి ఎవరి దగ్గర కూడా హైపర్సోనిక్ యాంటీ మిసైల్ సిస్టమ్ లేదనమాట. అందుకోసమని చెప్పేసి మన భారత సైన్యం ఈ యొక్క మిసైల్ని అటు చైనాని దృష్టిలో పెట్టుకొని ఇటు పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకొని బ్రహ్మోస్ మించిన ఒక భీకర అస్త్రాన్ని అయితే తయారు చేయడం జరిగింది. ఇది ఇంకా టెస్టింగ్ దశలో ఉందన్నమాట. టెస్ట్ చేస్తారు కొన్ని రోజులు. ఇది వార్తల్లో మాత్రం చాలా పెద్ద స్థాయిలో సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ మిసైల్ హైపర్సోనిక్ సిస్టానికి సంబంధించిన టెక్నాలజీ ఇప్పటివరకు అమెరికా కూడా లేదు. ఓన్లీ రష్యా, చైనా దగ్గర ఉంది. మూడో దేశం మంది అనమాట. ఈ మిసైల్ సిస్టమ్ అనేది పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. ఒకవేళ కనుక దీన్ని ప్రయోగిస్తే ఇంకా పాకిస్తాన్ పోయినసారి బ్రహ్మోస్ ప్రయోగిస్తే ఎలా మన కాళ్ళకాడికి వచ్చిందో ఇప్పుడు ఈ మిసైల్ ప్రయోగించినా కానీ అలాగే మన కాళ్ళకాడికి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. బ్రహ్మోస్ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి ఈసారి అడ్డుకుంటారు కాబట్టి దానికి మించిన భీకర అస్త్రాన్ని అయితే తయారు చేస్తుంది అనమాట మన డిఆర్డిఓ. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక మినిట్. థ్యాంక్ యూ.